దాదాపుగా 64 ప్లస్ ఒక సిపిఐ వాళ్ళతో 65 మంది ఉన్నారు కదా. అంటే ఇప్పుడు కూలగొడతాం అంటే మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలు ఉండకుండా పక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మీకు ఒక భయమా? ప్రత్యేకంగా ఎమ్మెల్యేలను భయభ్రాంతులు చేయడము, వాళ్ళని డిస్టర్బ్ చేయడం, దానివల్ల ఏమవుతుందంటే బ్లాక్మెయిల్ చేస్తారు. మా పార్టీలోకి వస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అంటే మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉండకుండా పక్కనికి హెల్ప్ చేస్తారు, సాయం చేస్తారు అనే భయంతో మీరు వాళ్ళని తీసుకుంటున్నారా? మోడీ గారు ఎన్ని ప్రభుత్వాలను కూలగొడుతుండే, ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తుండే. ఇదే రంగారెడ్డి జిల్లాలో మీరు అధ్యక్షుడిగా ఉన్న జిల్లాలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెవెళ్ళ సభలో చెప్పడం అనేది జరిగింది. 100 రోజులు అని చెప్పేసి కూడా పాంప్లెట్ కూడా ఉంది నా దగ్గర. 100 రోజులు అయిపోయినాయి. ఏ ఎస్సీ ఎస్టీకి న్యాయం జరిగింది? ఎస్సీ ఎస్టీకి అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన ఉంది. 30 లక్షల రైతులు ఉంటే కేవలం 11 లక్షల మందికి రుణమాఫీ చేశారంటున్నారు. మరి ఈ మధ్యలో పేపర్లో చూసాం కొంతమందికి రాలేదని. ఏదో వాళ్ళ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూటో ఏదైనా బ్యాంకులో ఏదైనా సరైన సబ్మిట్ చేయకపోతే ఐటీని కూడా రెక్టిఫై చేయమని చెప్పడం జరుగుతుంది. మీ కార్పొరేషన్ చైర్మన్లో ఇప్పుడు ఏ కార్పొరేషన్ చైర్మన్లు అడిగినా అప్పులు ఉన్నాయి అన్నారు. సో మీ కార్పొరేషన్ చైర్మన్ అయినా బాగానే ఉందా? టీఆర్ఎస్ ప్రభుత్వం టోటల్గా చైర్మన్లనే కాదు ప్రభుత్వంలోనే అప్పులు చేసిపోయింది. 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు మేమే ఉంటాము అని చెప్పేసి చాలా అంటే గర్వం అనుకోవచ్చా, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? కాన్ఫిడెన్స్, గర్వం కాదు. ఎందుకంటే 6 నెలల ఇంత అప్పులున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం లేదు. ఒకవేళ తర్వాత కేసీఆర్ గారు రంగంలో దిగితే ఏంటండి పరిస్థితి? ఏదైనా మార్కెట్లో కొంత టైం ఉంటుంది అవైలబుల్ అయిపోయిందని. ఎందుకంటే బీజేపీ మీకు ప్రధాన ప్రతిపక్షం ఏదనుకో బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఉన్నారు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంత బాగా చేస్తున్నప్పుడు బీజేపీలో కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదండి, వాళ్ళకు నమ్మకం ఉంది. మాకు ఆడ ప్రభుత్వం ఉంది, రేపు వస్తుందని ఆశీర్వాదాలు. మళ్ళా మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావడం కష్టం అండి. ఓకే, అట్లా అనుకుని 8 స్థానాలు మీతో సరి సమానంగా 8 స్థానాలు గెలవడం అనేది జరిగింది.